చేస్తున్నారు. మేడం ఒకటి మేడం వినీల్ గారు వినీల్ గారు నేను ఏమడుగుతున్నా అంటే, మీరు అమరావతి ప్రాంతంలో ఉండేటటువంటి ఒక పర్సన్, మీరు అమరావతి రైతులకు సంబంధించినటువంటి ఉద్యమాల్లో కూడా మీరు పాల్గొన్నారు, అక్కడ నిర్మాణాలు కూడా మీరు చూస్తుంటారు బహుశా. ఏంటి నిజంగా అంత కాస్ట్ అవుతోందా? ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, 5 స్టార్ ఫెసిలిటీస్లో కట్టినా కూడా 4-5 వేలకు మించి ఉండదు, కానీ ఇక్కడ మాత్రం 11,000 పైచలకు వీళ్ళు తీసుకుంటున్నారు ఇస్తున్నారు అనేటువంటి అంశాన్ని ఆయన మాట్లాడడం జరిగింది. ఇది నిజమే కాదా? అది ఒకసారి నాకు క్లారిటీ ఇవ్వండి ప్లీజ్. వాస్తవంగా రాజు గారు, గడిచిన 5 ఏళ్లలో గత ప్రభుత్వంలో అమరావతిని ఎటువంటి దుస్థితికి తీసుకొచ్చారు అనేది ఆ పాలకులు మనం అందరం కూడా చూసాము. 58,000 ఎకరాల భూమిని తుమ్మ చెట్లు ముళ్ల పొదలతో అడవిలాగా మార్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు 38 కోట్ల రూపాయలు ఆ తుమ్మ చెట్లు అవి తొలగించడానికి ఖర్చయింది. ఎందుకంటే 58,000 ఎకరాల్లో అదొక జంగిల్ లాగా అయిపోయింది. వాళ్ళు ఏదైతే శ్మశానం అని మాట్లాడారో దాన్ని తీసుకొచ్చే విధంగా వాళ్ళు పరిపాలన చేశారు కక్ష సాధింపుతో. ఇవాళ మీరు చూసుకుంటే గడిచిన 5 ఏళ్లలో ఎక్కడైనా ఒక్క నిర్మాణం జరిగిందండి? సగంలో ఉన్న నిర్మాణాలన్నీ కూడా అస్త వ్యవస్థకు తీసుకొచ్చిన దుస్థితికి తీసుకొచ్చినారండి గత పాలకులు కాదా? ఇవాళ అవన్నీ తొలగించడం, జంగిల్ ఫారెస్ట్ అంటే జంగిల్ క్లియరెన్స్ చేయడం కానివ్వండి, అలానే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ లో ఆగిపోయినటువంటి బిల్డింగ్స్ కి వాటన్నిటినీ కూడా మళ్ళీ ఐఐటి మెడ్రాస్ నుంచి వాళ్ళు తీసుకొచ్చి ఇవి ఎంతవరకు ఈ బేస్మెంట్స్ ఉన్నాయి, మళ్ళీ ఏమన్నా మేము వీటి మీద నిర్మాణం చేయొచ్చు అనేది క్వాలిటీ చెకింగ్ కానివ్వండి, ఇవన్నీ చేసి ఇవాళ మళ్ళీ నిర్మాణం చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 2014 నుంచి టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కి 58,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యిద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో కేంద్రానికి లెటర్ రాస్తే, దీనికి ఇంత ఖర్చు అవ్వదు, 38,000 కోట్ల రూపాయలు మాత్రమే అవుతుంది, దీంట్లో అవినీతి ఉంది అని చెప్పి పోరాన్ని ఆపిచ్చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అంటే, ఆయన చేత కాదు చేసే వాటిని కూడా అబద్ధాలు చెప్పి అడ్డుకట్ట వేయటంలో జగన్మోహన్ రెడ్డి గారు సహస్తుడు. ఇవాళ అమరావతి నిర్మాణాలు పెరిగినాయండి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ రోజున 40,000 కోట్ల వరకు అనుకున్న వ్యయం ఇవాళ వీళ్ళ నిర్లక్ష్యం వల్ల దాదాపు ఒక 10,000 కోట్ల రూపాయలు పెరిగినాయి. అంటే ఇక్కడ ఒకటి వినీల్ గారు, వస్తా మీ దగ్గరకు వస్తాను మేడం. ఇక్కడ ఒకటి ఏంటి అంటే, ఇక్కడ మనం మాట్లాడాల్సింది వ్యయం పెరగడం అనేది ఒక కాన్సెప్ట్. దాన్ని పక్కన పెడితే నిర్మాణం కాస్ట్కి సంబంధించి ఇదే నిర్మాణం బయట కన్స్ట్రక్షన్స్ చేస్తే, ప్రభుత్వం కాకుండా బయట చేస్తే 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 5 స్టార్ ఫెసిలిటీస్తో చేస్తే అది రాజధాని నిర్మాణం దగ్గరకు వచ్చేసరికి దాదాపు 11,000 నుంచి 15,000 అవుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి వాదన. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రం మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఆన్సర్ చేయాలి. సో దట్స్ వై నేను అడుగుతున్నా మిమ్మల్ని. రాజు గారు, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అని, ఇంకోటి అమరావతి నిర్మాణానికి అయ్యే అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్, దాంట్లో రూపాయలు ప్రజలు ఈ ప్రజా రాజధాని అమరావతిలో రైతులు భాగస్వామి ఉన్నారు. ఇది క్లారిటీ ఉండాలి వైసీపీ వాళ్ళు. అండ్ ఇంకోటి వచ్చేసి సార్ ఒక్క నిమిషం రాజు గారు, అమరావతి అభివృద్ధి ఖర్చు వ్యయం అంతా కూడా రాష్ట్ర రాజధాని అమరావతి అంటే 5 కోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్, అది 5 కోట్ల మంది యువతకి ఉన్నటువంటి భవిష్యత్తు ఉపాధి కల్పన అమరావతి. దాని గురించి మరి ఖర్చు అవుతుంది అని అంటున్నారు. గడిచిన 5 ఏళ్లలో మీరు కనీసం అక్కడ సగం చేసి ఉన్న పనుల్లో ఒక్క బిల్డింగ్ మీరు పూర్తి చేయగలిగారా? ఇవాళ 2028 నాటికి మేము అమరావతి పూర్తి చేస్తాము అని చెప్పి కూటమి ప్రభుత్వం మాటి, దాని ప్రకారంగా పగలికి రాత్రికి తేడా లేకుండా కొన్ని వందల మంది కార్మికులను పెట్టి వాళ్ళు అక్కడ పనులు జరిపిస్తున్నారు. రీసెంట్ గా చూసుకుంటే కూడా మనకి శాశ్వత న్యాయస్థానానికి వాళ్ళు వితిన్ 24 అవర్స్ లో రికార్డు క్రియేట్ చేశారు. క్యూబిట్స్, కొన్ని వేల క్యూబిట్స్ నిర్మించి వాళ్ళు రికార్డు క్రియేట్ చేశారు. కాబట్టి ఇవాళ వ్యయం పెరుగుతుందండి. అరే మరి 5 కోట్ల ఆంధ్రుల రాజధానికి వ్యయం పెరుగుతుందని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విలాసాలకి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకుని మరి 500 కోట్ల రూపాయలు పెట్టి ఋషికొండ ప్యాలెస్ నిర్మించుకున్నారు. ఈ ఋషికొండ ప్యాలెస్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి విలాసాలకి ఒక సింబాలిక్ అన్నమాట.
వీళ్ళ సరే మేడం, భార్య ఓకే, ఎస్ వస్తా. ప్యాలెస్లకేమో ఓకే ఓకే మేడం. రాజు గారు